సాగర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి నర్మద వచ్చి సరదాగా ఏడిపిస్తుంది. అయితే సాగర్ తను టెన్షన్లో ఉన్నానని చెప్తూ ఉంటాడు. దాంతో నర్మద ఆఫీసులో ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో అర్థమయ్యేలా చెప్తుంది. ఇక తరువాత సాగర్కి ఖర్చులకు ఉంచుకోమని చెప్పి డబ్బులు ఇచ్చి మరీ ఆఫీస్కు పంపిస్తుంది. నేను రైస్ మిల్లుల్లో పని మానేశాననే కోపం తప్ప నాకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషం మా నాన్నలో లేదు. నువ్వు కూడా అలానే ఉంటావేమో అనుకున్నాను. కానీ నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని సాగర్ అంటాడు. అయితే నీకు ఉద్యోగం వచ్చిందని నాకన్నా ఎక్కువ సంతోషించేవారు ఇంకెవరూ లేరు. కాకపోతే నా బాధంతా నువ్వు మీ నాన్నగారికి, మీ కుటుంబానికి దూరం అవ్వకూడదని, మీ కారణంగా నీ కన్నవాళ్ళు బాధపడకూడదు అని చెప్తుంది. ప్రేమించే భార్య దొరకడం అదృష్టం. దానితో పాటు అర్థం చేసుకునే భార్య దొరకడం ఇంకా అదృష్టం. నేను చాలా హ్యాపీ అని సాగర్ ప్రేమగా నర్మదాను హగ్ చేసుకుంటాడు. ఇక ప్రేమ రెడీ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు కూడా ధీరజ్ తనతో ప్రేమగా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఈలోగా ధీరజ్ వచ్చి టైం అవుతుందని, ఎగ్జామ్ లేట్ అవుతుందని హడావిడి చేస్తూ ఉంటాడు. ఇక తరువాత ప్రేమ వేసుకున్న డ్రెస్ బాలేదని మరో డ్రెస్ ఇచ్చి వేసుకోమని అంటాడు ధీరజ్. ప్రేమ కూడా ధీరజ్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంది. ఈ డ్రెస్లో అద్భుతంగా ఉన్నావని పొగుడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ పొగడ్తలకు ప్రేమ మురిసిపోతూ ఉంటుంది. ఇక తరువాత ప్రేమ హెయిర్ లూజ్గా వదిలేస్తే ధీరజ్ స్వయంగా జడలుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో హెయిర్ స్టైల్ వేస్తాడు. అది ప్రేమకు బాగా సూట్ అవుతుంది. బయలుదేరుతుండగా ప్రేమకు డౌట్ వచ్చి ఆగిపోతుంది. మావయ్య గారికి అబద్ధం చెప్పి వెళ్ళాలి. ఈ విషయం వల్లి అక్కకు తెలిస్తే మన పరిస్థితి ఏంటి అని ప్రేమ అడుగుతూ ఉంటుంది.